మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, పంచభూతాల యొక్క జ్ఞానం 12 సంవత్సరాలు దాటిన తర్వాతే మనకు మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. ఒక స్త్రీ అవనియండి, ఒక పురుషుడు అవనియండి, 12 సంవత్సరాలు ఒకసారి పుష్కరాలు కూడా అవుతుంటాయి ప్రకృతిలో. ఈ ప్రకృతిలో పంచభూతాలు చూసి జ్ఞానం ఎలా నేర్చుకోవాలి అంటే సింపుల్గా చెప్తాను. కానీ చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు చెప్పినా చాలు ఈ పంచభూతాల యొక్క జ్ఞానం చెప్పాలంటే. సూర్య భగవాను చూసి ప్రకాశవంతంగా ఈ దేహం ఉండేటట్టు మనం తయారు చేసుకోవాలి. చంద్ర భగవాను చూసి వెన్నెల లాంటి మనస్తత్వం ఉండేటట్టు ఈ దేహానికి అలవాటు చేసుకోవాలి. గంగమ్మ తల్లిని చూసి స్వచ్ఛమైన నీరులా స్వచ్ఛంగా ఉండేటట్టు ఈ దేహాన్ని మనం అలవాటు చేసుకోవాలి. భూదేవతను చూసి భూదేవతంత ఓర్పుతో ఉండేటట్టు ఈ దేహాన్ని మనం తయారు చేసుకోవాలి. సూటిపోటు మాటలు అవి ఇవి నో, ఐ డోంట్ కేర్. భూదేవత తల్లిలా ఓర్పుతో ఉండడం అలవాటు చేసుకోవాలి దేహానికి. తర్వాత ఆకాశాన్ని చూసి శూన్యం, ఈ మైండ్ని ఖాళీ చేయడం నేర్చుకోవాలి. ప్రశాంతంగా నీ దేహం శ్వాస ఉన్నంత వరకు జీవిస్తుంది. ఇదే సత్యం. వాటిని పాటించండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఓం నమః శివాయ.